సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము సినిమాకి వెళ్తున్నాం. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 191 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో స్వరూప్ ఏంటది కళ్ళజోడు పెట్టావు? ఏంటి కంటి ఆపరేషన్ కళ్ళజోడు పెట్టావు ఏంటో. సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము సినిమాకి వెళ్తున్నాం, సినిమా చూడడానికి. ఎందుకంటే రిలీజ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు సినిమా చూసేసి మనకి తర్వాత ఎడిటింగ్ ఉంది, ఈవినింగ్ అప్లోడ్ కూడా ఉంది. ఫస్ట్ సినిమాకి ఎందుకు వెళ్తున్నాం అంటే మన స్వరూప్ బ్రో చెప్తాడు. బ్రో ఎందుకు వెళ్తాం సినిమాకి? ఏ సినిమాకి ఎందుకు వెళ్తామో చెప్పు, నువ్వు చెప్పు. సినిమాకి ఎందుకు వెళ్తాం? ఎంజాయ్ చేయడానికి వెళ్తాం, చూడడానికి వెళ్తాం. సరే, ఎవరి సినిమాకి వెళ్తున్నాం చెప్పు, అదన్నా చెప్పు. అఖిల్ సినిమా. ఏ సినిమా? లెనిన్ సినిమాకి వెళ్తున్నాం గైస్. సో చూడడానికి అందరం వెళ్ళిపోతున్నాం. శ్రీకాంత్ కూడా ఉన్నాడు. బ్రో హాయ్ చెప్పు. నేనా? నేనేం చూడాల, రివ్యూలు ఏం చూడాల, వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. చూస్తే సగం స్టోరీ దాంట్లో ఉండేది బ్రో, ఎందుకు అని చెప్పి చూడాల. అంటే ఏం తెలియకుండా వెళ్తే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్తో వెళ్ళొచ్చులే అని. సో ఇప్పుడు వెళ్తే గైస్ వెళ్ళి చూసేసి సినిమా నమస్తుంది. సో గైస్ ఇప్పుడు వెళ్ళిపోయి సినిమా చూసిన తర్వాత చెప్తే ఎలా ఉందో మన వాళ్ళు అందరూ చెప్తారు. ఓకే వద్దులే, అందరూ వద్దులే, నేను ఒకటే చెప్తే ఎలా ఉందో, మళ్ళీ రివ్యూ అయిపోతుంది. తర్వాత మన వర్క్ ఏంటో మీకు చెప్తాను. ఇవాళ కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది. మ్యాక్సిమం ఇవాళ షూట్ ఉండకపోవచ్చు బ్రో. మనం నిన్న వీడియో ఉంది కదా, ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే బ్రో. సో గైస్ లెట్స్ గో. సినిమా ఇప్పుడే చూసాం అనమాట. చాలా బాగా, నాకైతే నచ్చింది సినిమా. బ్రో నాకైతే నచ్చింది, బాగా నచ్చింది, హ్యాపీగా చాలా హ్యాపీ. ఎందుకంటే మనోడు అఖిల్ ఫ్యాన్ అనమాట. సో నీకు బాగుంది, నచ్చింది బ్రో, బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సో ఓకేనా, ఇంకా ఎంజాయ్మెంట్ అయ్యిందా? అందరూ బ్రో అందరు సినిమాలు వస్తున్నాయి, మన సినిమా ఇప్పుడు వస్తాయని చెప్పి అనుకున్నారు అక్కడ హాల్లో కూడా. ఫస్ట్ షార్ట్ రిలీజ్ చేయండి, తర్వాత చూద్దాం అని చెప్పా. సో గైస్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకొని వాళ్ళ డబ్బింగ్ వాళ్ళ ఈవినింగ్ అప్లోడ్. ఇంకా మిగతా వచ్చామని ఉంటే అప్డేట్ చేస్తాం. ఓకే లెట్స్ గో. సో గైస్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి అయితే వచ్చేసాం. మళ్ళీ చూడండి, వల్ల కొత్తగా షూస్ వేసుకొచ్చా. సో కొంచెం ఏంటంటే షూస్ వేస్తే కొంచెం మంచి మూమెంట్ వచ్చిందని చెప్పాడు మన స్వరూప్ బ్రో. సో అందుకని వేసుకొచ్చాను అనమాట. జిమ్కి ఇవే, డాన్స్కి ఇవే. సో 2 in 1, 1 in 2. సో మనోడు కూడా వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాడు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. సో స్టెప్స్ పర్ఫెక్ట్ చేసుకోవాలి. ఇవాళ ఫ్రైడే కదా? ఫ్రైడే. సో రేపు కూడా ఉంటుంది డ్యాన్స్ ప్రాక్టీస్, సండే రెస్ట్. సో ఇవాళ ఏమైనా కొత్త పాట నేర్పిస్తాడని చూద్దాం మన స్వరూప్ బ్రో. లెట్స్ సీ. రెండు స్టెప్లేనా? ఒకటి కొట్టి వెనక్కి, ఇది వెనక్కి వచ్చి మళ్ళీ కొట్టి వెనక్కి వెళ్ళాలి. ఇది కొట్టి వెనక్కి ఇదో కొట్టు వెనక్కి. అది వస్తుంది ఒకసారి వీడు. ఫస్ట్ ఎలా చేసి స్లో చెప్తారు. అలా ఇప్పుడు ఇలా కొట్టి అది మ్యూజిక్తో చేసిన ఒకసారి అప్డేట్ చేయండి. 5, 6, 7. ఓకే ఒక కాదు మిడిల్ 1, 2, 3, 4, 5, 6, 7. ఇది పెట్టి ఇది జస్ట్ అలా పెట్టడం, ఇలా అనవసరం. 1, 2, 3, 4 అట్లా చూపిస్తున్నాను. 4 అంతే మాన్సర్
1 2 3 4 5 6 7 8 2 2 10 1 2 3 4 5 6 7 8 అలా 2 టెన్స్ అది సేమ్ అంతే బ్రో సేమ్ అంతే మూమెంట్ అదే. సో గైస్ ఇంటికి రిటర్న్ వచ్చేసా డ్యాన్స్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కొంచెం స్క్రిప్ట్ ఆలోచించాలి, ఇంకా ఏంటంటే బుక్ రీడింగ్ చేయాలి. సో ఇవాళ అయితే మార్నింగ్ నుంచి సినిమాకి వెళ్ళి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి వీడియో ఎడిటింగ్ అండ్ పోస్టింగ్ చూసుకునే వల్ల. అండ్ ఇప్పుడు కంటెంట్ ఆలోచిస్తా, రేపు ఏమైనా షూట్ చేయాలి. అండ్ ఏదో చెప్దానుగా మర్చిపోయా. సో షార్ట్ ఫిల్మ్ కూడా అప్డేట్స్ మీకు ఇస్తాను గైస్, మ్యాక్సిమం రేపు ఇస్తాను ఒక మంచి అప్డేట్. సో ఫస్ట్ నాకు వచ్చిన తర్వాత మీకు ఇస్తాను అప్డేట్. అండ్ మన వాళ్ళు కూడా ఇవాళ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని కొంచెం రూమ్ షిఫ్ట్ అయ్యారు. సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేంజ్ చేసుకున్నారు. అండ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. డే బై డే మనకి ఇంక్రీజ్ ఛాలెంజ్కి దగ్గర అయిపోతున్నాం. సో ఇంకా చాలా వర్క్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ 6 months ఎలా వాళ్ళ గడిచిపోయినాయి. ఇంకా ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో 6 months. సో ఇప్పటి నుంచి హెవీ టాస్క్ అనమాట. అసలు రెస్ట్ అనేది తీసుకోవట్లేదు. సో ఏది మనం ఎక్కడ బయటికి వెళ్ళినా సరే దాని తర్వాత షెడ్యూల్ కూడా ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. సో ఇవాళ అయితే ఏదైతే అనుకున్నాం అది జరిగింది. మార్నింగ్ జిమ్కి, తర్వాత సినిమాకి వెళ్ళి, తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఎడిటింగ్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకొని, వీడియో అప్లోడ్ చేసుకొని, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని, ఇంకా ఎండింగ్ నైట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆలోచించి బుక్ రీడింగ్ చేయాలి. సో ఏదైతే అనుకున్నానో అదే చేశాను వల్ల. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.